బామ్మ, అమ్మ నాన్న ఎప్పుడు వస్తారు? వచ్చేస్తారమ్మా తొందరగానే. ఐ అమ్మా. చిట్టి తల్లి వచ్చేసాగా. ఇప్పటిదాకా మీకోసం చూసి చూసి ఏడ్చిందమ్మా. బిడ్డకు దోమలు కుడుతుంటే కొంగుతో ఇసురుతున్నాను. అప్పన్నా, నేను మా ఇంటికి పోతన్నా. సరే పెద్దమ్మా, జాగ్రత్తగా పో. ఆ, ఏ రాత్రైనా కరెంటు చక్కగా ఇచ్చాడా ఈడు? ఎప్పుడు పోయేదో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు, అసలు వస్తుందో రాదో కూడా తెలీదు. పాపం పసిబిడ్డ గాలి అడక ఎంత అవస్థ పడిందో ఏంటో. అలివేలు, కరెంటు గురించి విడిచిపెట్టు. ముందు పుట్టలో ఉన్న పాపని బయటికి తీయాలి. లోపలికి వెళ్ళి దీపం వెలిగించు. అలాగే నువ్వా. అమ్మ శ్రీవాణి, చూడు, బుజ్జి చెల్లాయి. ఐ ఎంత బాగుందో. అదేంటయ్యా? అంటే ఈ పాపని మనమే పెంచుకుంటామా? పాప మొహం చూస్తుంటే వదిలిపెట్టాలన్న ఆలోచన మనసుకి తట్టడం లేదు. పాపని ఎక్కడైనా వదిలితే మళ్ళీ ఆ రౌడీల చేతికి చిక్కితే అమ్ము, ఈ పాపని బతకనివ్వదు. అందుకే మనమే పెంచుకుందాం. ఉన్న ఒక్క పాప ఆకలి తీర్చడానికే మనం ఒక పూట పస్తుంటున్నాం. ఇప్పుడు ఈ పాపను కూడా పెంచాలంటే మన పరిస్థితి ఏంటయ్యా? ఏంటయ్యా మాట్లాడవు? అవన్నీ ఆలోచించలేదే, కానీ పాపను వదిలిపెట్టాలంటే మనసు రావట్లేదు. ఏమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అమ్మో, పాప కోసం వచ్చారో ఏమో. ఇటివు. లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? దండాలయ్యా. నమస్కారం. తమరు గుళ్ళో మీ తోలుబొమ్మలాట చూశాను, చాలా బాగా చేశారు. వచ్చే శ్రీరామనవమికి మా ఊళ్ళో తిరణాలుంది. మీ తోలుబొమ్మలాట పెడదాం అనుకుంటున్నా, చేస్తారా?